హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. నీ బిజినెస్ ఫెయిల్ అయింది. ఎందుకు? సో ఇదేమైందంటే స్టార్టప్స్కి బిజినెస్కి తేడా ఉంటుందన్నమాట. నేను చేసింది ఒక స్టార్టప్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ రియలీ ఇన్నోవేటివ్ ఐడియా. అప్పటి వరకు ఎవరు పెట్టలేదు, అది చాలా కొత్త ఐడియా. సో హై రిస్క్ ఉంటుంది. జనాలు కొంటారా కొనరా, అసలు నడుస్తుందా నడవదా, అసలు మార్కెటే లేదు దానికి అప్పటి వరకు. జస్ట్ అది క్లౌడ్ గేమింగ్ అనమాట. ఇప్పుడు ఒకప్పుడు మనము మూవీస్ చూడాలన్నా, సాంగ్స్ వినాలన్నా డౌన్లోడ్ చేసుకొని చూసేటోళ్ళం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇవన్నీ వచ్చేసాయి. అట్లానే గేమ్స్ ఆడాలంటే ఇప్పటికి కూడా నువ్వు పెద్ద హై ఎండ్ కంప్యూటర్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, 80,000 1 lakh పెట్టేసి. అట్లా కావాలి డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చి ఆడొచ్చు కదా అని. అంటే వెబ్సైట్కి వచ్చి ఆడడం అంటే క్యాండీ క్రష్, ఇలా చిన్న చిన్న గేమ్స్ కాకుండా పెద్ద గేమ్స్. గూగుల్ చేసినట్టు స్టాడియా అనేది. స్టేడియా ఐ టెల్ యూ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను లాంచ్ చేసి ఓకే ఇది చేద్దామని చెప్పి ప్రాపర్గా లాంచ్ అని రిజిస్టర్ ఏం చేయలేదు కంపెనీ. కానీ నేను స్టార్ట్ చేసి అందరికి చెప్పేసి కొంచెం సాఫ్ట్ లాంచ్ అనుకో చేసిన 1 week 2 weeks గూగుల్ కేమెన్సే గూగుల్ స్టేడియా గూగుల్ అనౌన్స్ చేసింది. అవును. అది చేసిన 1 month మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. అవును, ఎక్స్బాక్స్ తో. రైట్. దాని తర్వాత అమెజాన్ అనౌన్స్ చేసింది, అన్ని అనౌన్స్ చేసినాయి. రైట్. సో స్టార్టింగ్ లో ఇట్స్ ఫస్ట్ కొంచెం భయపడ్డా, అరే అంత పెద్దోళ్ళు చేస్తాను. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ కి వీళ్ళతో మాడినప్పుడు నాకు అర్థమైంది, ఓకే అంత పెద్ద కంపెనీ కూడా ఎట్లా ఆలోచిస్తున్నాను, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ద ఫ్యూచర్ మార్కెట్. రైట్. ఇట్ బికమ్ ద వాలిడేషన్ అనమాట. రైట్. సో ఇన్వెస్టర్స్ వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, అంతా బాగానే జరిగింది. అండ్ హెడ్ స్టార్ట్ వాళ్ళు ఒక ఆర్గనైజ్ చేశారు అనమాట, నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి. రైట్. సో బట్ అగైన్ బికాస్ దీనికి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్, నీకు సర్వర్స్ కావాలి, ఇవన్నీ కావాలి, సో ఫండింగ్ కావాలి. ఓకే, సో రైట్, కంటిన్యూ. సో హెడ్ స్టార్ట్ వాళ్ళు ఇప్పుడు మనకి షార్క్ ట్యాంక్ ఎలా నడుస్తుందో అట్లా నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేశారు అనమాట. సో చాలా మంది అప్లికేషన్స్ వచ్చాయి, నేను కూడా అప్లై చేశాను. ఫస్ట్ లెవెల్లో పాస్ అయినా, సెకండ్ లెవెల్ పాస్ అయినా, ఇంటర్వ్యూ చేసుకున్నారు, పాస్ అయినా. అట్లా లాస్ట్ ఫైనల్ లెవెల్కి వెళ్ళి ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్ట్అప్ దట్ యాక్చువల్లీ వన్ నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్. కాకపోతే అప్పటికి షార్క్ ట్యాంక్ లేదు, నేను టీవీలో రాలే, ఫేమస్ అవ్వలేదు అనుకో. రైట్. సో అట్లా అయింది. ఇదంతా అయ్యేసరికి హెడ్ స్టార్ట్ రికగ్నైజ్ మై స్టార్ట్అప్ యాజ్ వన్ ఆఫ్ దేర్ టాప్ 100 స్టార్ట్అప్స్ దట్ బ్యాచ్ లో. రైట్. అంత బాగా నడుస్తుంది, ఇన్వెస్టర్స్ వచ్చి మాట్లాడారు, అంత బాగానే జరుగుతుంది. ఇదంతా కోవిడ్లోనే. కానీ ఏంటి, ఇట్స్ వెరీ హైలీ రిస్కీ. కోవిడ్ కొంచెం స్టార్ట్ అవ్వగానే గూగుల్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత జోష్తో లాంచ్ చేసారో జోష్ తగ్గింది గూగుల్ది కొంచెం. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చేసుకుంటే, ఇప్పుడు మనం నేను చిన్నప్పుడు గేమ్స్ ఆడుకోవాలంటే నేను గేమింగ్ సెంటర్స్ ఉండేది. అవును. 30 రూపీస్ WWE రా ఆడుకోవచ్చు, 30 రూపీస్ కి లైక్ ఫీఫా ఆడుకోవచ్చు, NBA ఆడుకోవచ్చు, ఇలా ఉండేమాట. కానీ కోవిడ్ వచ్చేసరికి బయటకు వెళ్ళాం కదా. సో టెక్నికలీ యువర్ ఐడియా should have been implemented. Catapulted. The reason ఎందుకు అడుగుతున్నాను పర్టికులర్ గా, push to 2024. Google recently told they are cancelling Stadia. Exactly. Microsoft did the same. Amazon is not, didn't come out with that because they have their own network. Google there కూడా ఉంది, but they didn't go forward. But ఎందుకు ఈ ఐడియా నువ్వు ఆల్రెడీ, ఎందుకంటే నేను పర్టికులర్ ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు 3 రోజులు డైరీ అని చెప్పి ఈవెంట్కి వెళ్ళావు, క్వశ్చన్లు రాసుకున్నావు, డేటా కలెక్ట్ చేసావు, సో నీ మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నావు, టీమ్ కూడా బిల్డ్ చేసావు, ఫండింగ్కి వెళ్ళావు, ఫండింగ్ కాంపిటీషన్ విన్ అయ్యావు. ఇవంతా చేసిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫెయిల్ అవ్వడమే కాదు, గూగుల్ లాంటి పెద్ద కంపెనీ కూడా ఫెయిల్ అయింది. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద లెసన్? సో ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఈస్ దట్ కోవిడ్ హ్యాస్ చేంజ్, వరల్డ్ మ్యాప్ చేంజ్ చేసింది కోవిడ్ మొత్తం. సో కోవిడ్ ముందు ఎట్లా అంటే, ఇప్పుడు మనం స్విగ్గీలు తీసుకున్నా, జొమాటోలు తీసుకున్నా, ఇంకా దీస్ ఆర్ బిగ్ స్టార్టప్స్ మేకింగ్ కరోడ్స్ ఆఫ్ లాసెస్. అది గ్రోత్ ఎట్ ఆల్ కాస్ట్ అంటాం. డబ్బులు ఎంతైనా పోనీ, నాకు కస్టమర్స్ రావాలి. రైట్. ఈ మైండ్ సెట్ కోవిడ్ తర్వాత మారిపోయింది. సో నేను యూనిట్ ఎకనామిక్స్ అంటాం కదా, అంటే ఒక యూనిట్ అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పి, నా స్టార్ట్అప్ 0, నాకు నెగిటివ్ యూనిట్ ఎకనామిక్స్. అవును, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేయాలి, సర్వర్స్ పెట్టాలి, సర్వర్ లో ఆడుతుంది. అవునవును, అర్థమైంది. సో నాకు గేమ్ అంతా సర్వర్స్ లో కావాలి, కానీ నేను ఒక పెద్ద సర్వర్ ఫార్మ్ క్రియేట్ చేస్తాను, అప్పుడు లాంచ్ చేయాలి నేను. అవును. దానికే ఇంకా 100 కోట్లు అవుతాయి.
సో బేసిక్ గా అందరు ఆడుకోవడానికి ఒక ఇల్లు క్రియేట్ చేయాలి నువ్వు, అంతే రైట్. అది ఇల్లు క్రియేట్ చేయాలని ఇల్లుకి డబ్బులు కావాలి, ఆ ఇల్లు డబ్బుల కోసం ఫండింగ్ వెళ్ళావు. కానీ కోవిడ్ కాబట్టి వాళ్ళు దే డు నాట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ దే డిడ్ నాట్ గివ్ యూ ద ఫండింగ్. అంతే, అక్కడ ఫ్యూచర్ అన్సర్టనిటీ. సో ఎవ్రీథింగ్ వాస్ డిపెండెంట్ ఆన్ దట్ అండ్ దట్ బ్రోక్ డౌన్. వై డిడ్ ఇట్ బ్రేక్ డౌన్ ఫర్ గూగుల్? గూగుల్ ఎందుకు అయిందంటే ద వే దే డిడ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు గూగుల్ కానీ ఇవన్నీ కానీ వాట్ దే ఫిగర్డ్ అవుట్ ఈస్ వీడియో గేమ్లు అమ్ముకుంటేనే ఎక్కువ ప్రాడక్ట్ వస్తుంది, ఇదంతా మెయింటైన్ చేసే దానికన్నా. రైట్, ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు గూగుల్ ఎట్లా చేసిందంటే గూగుల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇట్ బికేమ్ అ బిట్ గ్రీడీ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను GTA 5 కొన్నా, 2,000 పెట్టు 1,000 రూపాయలు పెట్టి కొంటా నేను. స్టీమ్ అని ఒకటి ఉంటుంది, ఒక వెబ్సైట్. అవును. అదే నేను GTA 5 గూగుల్ వాడి దాంట్లో ఆడాలనుకో, అక్కడ కూడా కొనుక్కోవాలి మళ్ళీ నేను GTA. అవును అవును, కరెక్ట్. ఎందుకంటే నువ్వు మల్టీప్లేయర్ తో ఆడుతున్నావు, నీకు ఒక నెట్వర్కింగ్ వస్తుంది, అక్కడ కూడా సర్వర్ కోసం కొనుక్కోవాలి, మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కట్టాలి. సో 2 ఉంటాయి. లైసెన్సింగ్ కాస్ట్ ఒకటి ఉంటుంది, గేమ్ లైసెన్సింగ్ కాస్ట్, గేమ్ ఆడుతున్నావు కాబట్టి, ప్లస్ సర్వర్ కాస్ట్ ఒకటి ఉంటుంది. రైట్. సో 2 సార్లు డబుల్ కడుతున్నావు. అవును. సో గూగుల్ అట్లా చేస్తుంది, వేరేవన్నీ అట్లా చేస్తున్నా కాబట్టి గేమర్స్ అందరు నేను ఎందుకు కడతారా బై రైట్ అని అంటారు. డబుల్ ఎందుకు కడతాము అని చెప్పేసి ఇట్ బికేమ్ రియలీ ట్రిక్కీ. అది చూసి ఇప్పుడు ఏమైంది, యూబీసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద గేమ్స్ దే స్టార్ట్ టు లాంచ్ దేర్ ఓన్ క్లౌడ్ గేమింగ్. GTA 5 రాక్ స్టార్ది, నా దగ్గర GTA 5 ఉంది, GTA 3 ఉంది, RDR రెడ్ డెడ్ రిడెంప్షన్ ఉంది, నేను క్లౌడ్ గేమింగ్ లాంచ్ చేసుకుంటా. ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ లాంచ్ చేసినట్టు. రైట్. ఇప్పుడు సేమ్ ఓటీటీలో ఎట్లా అవుతుంది మనకి, ఇప్పుడు ఓవర్ ద టాప్ నెట్ఫ్లిక్స్ ఉంది, దాన్ని చూసి అమెజాన్ ప్రైమ్ వచ్చింది, ఇప్పుడు దాన్ని చూసి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కదా, డిస్నీ, హాట్ స్టార్, రైట్, ఇవన్నీ అట్లా స్ప్లిట్ అయిపోయింది మార్కెట్. అట్లా